నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ తేదీ కూడా దగ్గరలోనే ఉంది. దీంతో దేశంలోని జాతీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. గెలుపే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్లు ప్రచార బరిలోకి దిగాయి. ఇప్పటికే ఇరు పార్టీలు మేనిఫెస్టోలను కూడా ప్రకటించారు. ఇక్కడే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు కేంద్రంలో అధికారానికి దూరమైంది. దీంతో ఈసారి ఎలాగైనా పీఎం పీఠాన్ని దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉంది. ఇక బీజేపీ మాత్రం తమ 10 ఏళ్ల పాలనతో పాటు మోడీ చరిష్మానే తమ హ్యాట్రిక్ విక్టరీకి దోహదపడుతుందనే ధీమాతో ఉంది. ఈ నేపథ్యంలో పలు సర్వే సంస్థలు తమ సర్వేలతో ఇటు పార్టీలను అటు ప్రజలను అలర్ట్ చేస్తున్నాయి. తాజాగా ఓ మీడియా సంస్థ ఓ ఒపీనియన్ పోల్ను నిర్వహించింది. అది కూడా దేశ ప్రధానిగా ఈసారి ఎవరైతే బాగుంటుంది అని. దీనిపై ప్రజల అభిప్రాయాలను సేకరించింది. ఈ ఒపీనియన్ పోల్లో పాల్గొన్న వారిలో 58% ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అనుకూలంగా మాట్లాడినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఆయనే మళ్ళీ పీఎం అయితే బాగుంటుందని చెప్పారట. ఇక 16% మంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఈసారి ప్రధానమంత్రిగా అవకాశం ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారట. ఆయన ప్రధానిగా ఉండడానికి అర్హుడే అని చెప్పారు. రాహుల్ గాంధీ వ్యక్తిత్వం, సహనశీలత, స్నేహభావం, మానవత్వం గొప్ప లక్షణాలని ఈ సర్వేలో పాల్గొన్న వారు కొనియాడారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 2.4% మంది ప్రధాని పదవికి అరవింద్ కేజ్రీవాల్ కూడా సరైన వ్యక్తి అని చెప్పారు. ప్రధాని పోస్టు విషయంలో 1.6% మంది ఓటర్లు మమతా బెనర్జీకి, 1.5% మంది ఓటర్లు అఖిలేష్ యాదవ్కు అనుకూలంగా సమాధానం చెప్పారు. పీఎం అభ్యర్థి విషయంలో 11.1% మంది ఇతరుల పేర్లు చెప్పగా, 8.2% మంది ఈ విషయంలో తాము ఏది చెప్పలేమని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుంచి 9వ తేదీ వరకు దాదాపు 2600 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించి ఈ ఒపీనియన్ పోల్ ఫలితాలను విడుదల చేశారు. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలలో ఎవరైనా ఒకరిని నేరుగా ఎన్నుకోవాల్సి వస్తే ఎవరికి ఓటు వేస్తారన్న కోణంలోనూ ప్రజల అభిప్రాయాలను ఈ సర్వేలో సేకరించారు. ఈ రకమైన ప్రశ్నను ఎదుర్కొన్న వారిలో 62.4% మంది ప్రధాని మోడీ వైపే మొగ్గు చూపారు. ఆయననే పీఎంగా ఎన్నుకుంటామని తేల్చి చెప్పేశారు. మరో 28% మంది రాహుల్ పీఎం అయితే బెటర్ అని చెప్పారు. ఇంకొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ మొదలవుతున్న తరుణంలో ఈ ఒపీనియన్ పోల్ ఫలితాలు యావత్ ఉత్తరాదిలో సంచలనం క్రియేట్ చేశాయి. సర్వేలో పాల్గొన్న వారు ఏం చెప్పారనే విషయానికి వస్తే 47.5% మంది తమ జీవితాలు ఎంతో మెరుగయ్యాయని తెలిపారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో నిరుద్యోగం చాలా కీలకమైందని 31.9% మంది ఓటర్లు అన్నారు. సర్వేలో పాల్గొన్న ఓటర్లలో 23.6% మంది భారత్ అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని చెప్పారు. 23.1% మంది ఓటర్లు ధరల మంట, అల్ప ఆదాయం, ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నట్లు పేర్కొన్నారు. 21.8% మంది తమ జీవితాలు ఏమీ బాగుపడలేదని, ప్రభుత్వం కూడా సమస్యల్లోనే ఉందని చెప్పారు. 11.8% మంది ఓటర్లు తమ రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చేయాలని అభిప్రాయపడ్డారు. 11.1% మంది ఓటర్లు ప్రధాని మోడీ పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. 4.3% మంది తాము బాగానే ఉన్నామన్నప్పటికీ భారత్ ఇంకా పేదరికంలోనే ఉండిపోతోందని అసహనం వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి సర్వేలు గత కొద్ది రోజులుగా వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈ సర్వేల్లో ఏది నిజమవుతుందనేది తెలియాలంటే పోలింగ్ వరకు ఆగాల్సిందే.